మహిమ కలిగిన గాక. ముందుగా సత్యవాక్య కుటుంబానికి అలాగే అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు. నా పెద్ద కుమార్తె పద్మ ప్రియదర్శిని గోపి వివాహం అన్నయ్య గారి చేతుల మీదే జరిగింది. ఎంతో సంతోషపడ్డాను. అలాగే మరి బిడ్డకైతే 2 బిడ్డలు ఇచ్చారు. పెద్ద పాపకి అలాగే చిన్న పాపకు కూడా మరి వివాహం జరిగింది. మరి నెల తప్పిందని కానీ అన్నయ్య గారికి పెద్ద పాప నిమిత్తము ప్రార్థించాము. దేవుని కృప మరి దేవుని చిత్త ప్రకారం జరిగింది. మరి చిన్న పాప విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలండి, అన్నయ్య గారు ప్రార్థించండి పాప విషయంలోనని మరి అన్నయ్య గారికి అయితే మెసేజ్ పెట్టాను. మరి అటు రీతిగానే అన్నయ్య గారు ప్రార్థించి ఉన్నారు. దేవుని కృప మరి బిడ్డ పట్ల నుంచి మరి దేవుడు గొప్ప కార్యం గొప్ప బహుమానం బిడ్డకు అందించి ఉన్నాడు. మరి బిడ్డనైతే దేవుని సేవలో పెంచాలని ఆశపడుతున్నాను. మరి సత్యవాక్య కుటుంబంలో ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. నా బిడ్డలు 2 నిమిత్తం మరి నా అల్లుడు పెద్దల్లుడు డ్రైవింగ్ చేస్తుండగా మరి బిడ్డ రాకపోకలేదు, ఆయన తోడుగా ఉండాలని. మరి చిన్నల్లుడు బిజినెస్ అండి, గెట్ హౌస్ ఓనరు. నాకు ఇచ్చిన 2 బిడ్డల్ని 3 మనవరాలని దేవుడు దీవించి